మీలో ఎవరికైనా మీ క్రెడిట్ కార్డ్ని మీ ఫ్రెండ్స్కి ఇచ్చే అలవాటు ఉందా? అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రాడార్లో పడొచ్చు. ఏదో ఒకటి చెప్పేయకండి సార్, క్రెడిట్ కార్డ్ మా ఫ్రెండ్కి ఇచ్చాను, తను యూస్ చేసుకుని నాకు రీపే చేశారు, నేను క్రెడిట్ కార్డ్ బిల్ సెటిల్ చేశాను, మ్యాటర్ క్లోజ్, ఇందులో ప్రాబ్లం ఏముంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడే రియల్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ఇన్కమ్ని మీ స్పెండింగ్స్తో కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ 15 lakhs, మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ 20 lakhs అంటే ఇన్కమ్ తక్కువ, స్పెండింగ్స్ ఎక్కువ. ఇక్కడే డిపార్ట్మెంట్కి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఆ డిఫరెన్స్ అమౌంట్కి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసి అప్ టు 78% వరకు హై ట్యాక్స్ రేట్ అనేది డిపార్ట్మెంట్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మా ఫ్రెండ్ యూస్ చేసిన దానికి డిపార్ట్మెంట్ నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తుంది అని. ఎందుకు అంటే క్రెడిట్ కార్డ్ మీ పేరు మీదే ఉంది, స్టేట్మెంట్ మీ పేరు మీదే జనరేట్ అయింది, అండ్ ఆ పేమెంట్ అనేది మీ బ్యాంక్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ లాజిక్ ఇస్ సింపుల్, ఖర్చు మీదే, దానికి రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. సో ఎస్పెషల్లీ ఇందులో రిస్కీ సిచ్యువేషన్స్ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ని క్యాష్ ద్వారా రీపే చేయడం, అండ్ అలాగే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కి క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేయడం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడం కరెక్టే, కానీ ఆ క్రెడిట్ కార్డ్ ని ఏటీఎం కార్డ్ లా వాడడం చాలా డేంజరస్. సో అకేషనల్ హెల్ప్ ఇస్ ఓకే, బట్ డోంట్ చేంజ్ ఇట్ ఇంటూ ఏ హ్యాబిట్. సో ఈ రీల్ సేవ్ చేసుకోండి, మీ క్రెడిట్ కార్డ్ ని అడిగే ఫ్రెండ్స్ కి రీల్ ని షేర్ చేయండి, అండ్ ఆఫర్స్ కోసం ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.